సో ముషిరాబాద్ నియోజకవర్గం బోలక్పూర్లో ప్రస్తుతం మనం డివిజన్లో తిరుగుతున్నాము. ఇక్కడ గణనాథులు వివిధ రకాలుగా అతి పెద్దగా పెట్టినారు, అతి చిన్నగా ఉన్నాయి, మధ్యవర్తిలో ఉన్నది. ఇక్కడ కూడా చాలా పెద్దగానే ఉన్నది. శంకర్కా బేట బయట ఉన్న మండపంలో ఆయన పైన శంకర్ ఉన్నాడు. సో ప్రస్తుతం మనం ఈరోజు మరి వీళ్ళ యూత్ పేరు శ్రీ సిద్ధి వినాయక భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ వారు ఉన్నారు. ప్రస్తుతం మనతో మనకి హరిహర దాస్ ఉన్నారు, వాళ్ళ యూనిట్ సభ్యులు కూడా అందరూ ఉన్నారు. సో ఇంత పెద్ద గణేష్ని తీసుకురావడానికి కారణం ఏంది, ఫండ్స్ ఎలా వస్తున్నాయి, లడ్డు యాక్షన్ ఉందా, ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతుర్రు, వారి మాటలు తెలుసు. చెప్పారు హరిహర దాస్. నమస్కారం, నా పేరు హరిహర దాస్ అండి. శ్రీ సిద్ధి వినాయక భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ సుమారుగా 22 సంవత్సరాల నుండి ఇక్కడ వినాయకుని అనేది పెట్టడం జరుగుతుంది. దీనికి ఆర్గనైజర్ వచ్చేసి అనిల్ కుమార్ గారు, గుర్రం అనిల్ కుమార్ గారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంతో రంగరంగ వైభవంగా ఈ యొక్క వినాయకుని అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే భారతదేశంలోనే మొదటిసారిగా మనము బంగారు లడ్డు అనేది పెట్టడం జరిగింది. గత బంగారు లడ్డు 2018, 2019, 2020 సంవత్సరంలో 10 తులాల బంగారం లడ్డు పెట్టడం జరిగింది. దాన్ని యాక్షన్ పెట్టడం జరిగింది. భక్తులు అందరూ తండోపతండాలుగా వచ్చి ఆ యాక్షన్లో పాల్గొని ఆ 3 సంవత్సరాలు ఏదైతే లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో అది కొనుగోలు చేసుకోవడం జరిగింది. 5,80,000 రూపాయల వరకు పోయిందనమాట. దాని తర్వాత మనం చూసినట్టుగా అయితే మనం ఇక్కడ ఎటువంటి చందా కలెక్షన్ అయితే ఏముండదు. ఇక్కడ అసోసియేషన్ మెంబర్స్ కానీ ఇక్కడ వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో నిరంతరం ఎప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు వచ్చి వాళ్ళతో అయినంత వరకు విఘ్నేశ్వరునికి సమర్పించుకొని వెళ్తుంటారు. అలాగే ఈ యొక్క వినాయకుడిని మనము 10వ రోజున తీస్తుంటాము ప్రతి సంవత్సరము. ఈ 10వ రోజున ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బస్తీవాసులే కానీ లేకపోతే అసోసియేషన్స్ వాళ్ళే కానీ ఎవరైనా కానీ ఇక్కడ ఎంతో ఆనందంగా వైభవంగా వచ్చి ఈ యొక్క ఊరేగింపులో పాల్గొంటారు. ఎంతో వైభవంగా మనము ఈ యొక్క ఊరేగింపును చేయడం జరుగుతుంది. ఎలాంటి పూజలు జరిగినాయి? ఇక్కడ అన్ని రోజు యజ్ఞాలు హోమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అసోసియేషన్ వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళందరూ బస్తీవాసులు అందరూ పాల్గొంటారు. ఎప్పుడు చేస్తారు పూజ? పొద్దున సాయంత్రం 2 పూటలు చేస్తారు. పరిస్థితి ఎలా? పొద్దున సాయంత్రం అందరికి పులిహోర మన నైవేద్యం. ఇంత పెద్ద గణేష్ పెట్టారంటే జనాలు కూడా బాగా వస్తారు, మరి వస్తున్నా? చాలా వస్తుంటారు. డైలీ ఒక మినిమం సుమారు 100-200 విజిట్ చేసి వెళ్తూ ఉంటారు. మొత్తం మీద వచ్చినటువంటి వాళ్ళకు మరి అన్నదాన కార్యక్రమం ఎప్పుడన్నా పెడుతున్నారు? అన్నదానము బుధవారం రోజు ఉంటుంది. బుధవారం రోజు ఒక 1000-2000 ఉంది. చెప్పండి, ఇంత పెద్ద గణేష్ చేసిన కారణం ఏమైంది? అంటే ఇప్పటి నుంచో పెడుతున్నాం, 2004 నుంచి పెద్ద గణేశుడే పెడుతున్నాము. ఇది వచ్చేసి 22 ఫీట్స్ గణేశుడు. వెడల్పు వచ్చేసి 18 ఫీట్లు ఉంటుంది. ఎవ్రీ ఇయర్ భారీ గణేశుడే. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అతిపెద్ద గణేశుడు అంటే మా బులక్పూర్ గణేశుడే ఉంటుంది. ప్రజలు ఏమంటారు మరి వచ్చిన వాళ్ళు? చాలా బాగుంది అని అంటున్నారు, మంచి రెస్పాన్స్ ఉన్నది. వచ్చి ఫోటోలు దిగుతారు. ఇక్కడ శాల్వా సన్మానాలు కూడా జరుగుతాయి. వచ్చిన ప్రతి విఐపీలు వచ్చిపోయారు ఇప్పటి వరకు. మా ఇక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వచ్చారు, ఎంపీ గారు గిట్ట వచ్చారు. ప్రజలపైన ఆశీస్సులు, మీ పైన ఆశీస్సులు ఎలా ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు? ఇక్కడ మొక్కి వెళ్తే ప్రతి ఒక్కరికి అంతా మంచిగానే జరుగుతుంది. లడ్డు కొన్న వాళ్ళకి గిట్ట మంచిగా అయింది ఇక్కడ కొని. అందుకనే ఇక్కడ లాస్ట్ టైం 5,70,000కి పోయింది లడ్డు. ఇక్కడ చుట్టుపక్కల సోదరులే తీసుకున్నారు. వినాయకుడిని ఎవరన్నా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తున్నారా లేకపోతే మీరే? ఎవరు ఏమి ఇయ్యరు, మా సొంత పైసలతో చేసుకునే చేస్తాం మేము. డొనేషన్ ఎవ్వరు ఏం చేయరు మాకు, అంతా మేమే. ఏం చెప్తాం భక్తులకి? విఘ్నేశ్వరుని దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు తీసుకొని అతను ఒక కృపాని మీరు తీసుకొని ఈ వచ్చే బుధవారం రోజున మనకు అన్నప్రసాదం కార్యక్రమం ఉంది రాత్రి. కావున భక్తులందరూ ఈ యొక్క మండపం దగ్గరికి వచ్చేసి అన్న ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. లాస్ట్ రోజు ఏ రకంగా తీసుకెళ్ళచ్చు? చాలా భారీగా ఊరేగింపు ఉన్నది ఇక్కడ. ముంబై డోలు, ఢిల్లీ డోలు ఉన్నది, ముంబై డోలు ఉన్నది. కళాకారులు ఉన్నారు. ఒకళ్ళేమో నాసిక్ నుంచి వస్తున్నారు, ఒకరు మహారాష్ట్ర నుంచి వస్తున్నారు, ఢిల్లీ నుంచి కొంతమంది వచ్చేసారు. ఎన్నో తరం మీద నడుస్తుంది? మా ముందు మా బ్రదర్స్ వాళ్ళు పెట్టినారు, 3వ తరము. మా తర్వాత మా తమ్ముళ్ళు ఉన్నారు, రెడీ ఉన్నారు. హిందుత్వం గురించి, హిందూ ధర్మం గురించి బొమ్మలు తెచ్చారు, పెట్టారు, పోయారు అన్నట్టుగా దాన్ని ఏమైనా వ్యాప్తి చేస్తున్నాం? చేస్తున్నాం.
హిందూ ధర్మం గురించి చెప్పాలంటే ఇక్కడ బోలక్పూర్ అంటేనే ముఖ్యంగా కాషాయ జెండానికి ఒక ప్రత్యేకత అనే దాని గురించి అయితే చెప్పొచ్చు. ఇక్కడ ఏ పండుగలు ఉన్నా ఏది ఉన్నా కానీ అందరము కలిసి గట్టుగానే సోదర భావ జాలాలతోనే మనం అందరము ఈ యొక్క ఏ పండుగనైనా మనం నిర్వహిస్తుంటాము. ముఖ్యంగా ఈ వినాయక చవితికి వచ్చేసే వరకు చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ కూడా ఎంతోమంది ఇక్కడ వినాయకుడిని సుమారుగా మబ్బుల 4 గంటల వరకు వచ్చి దర్శనం చేసుకుంటాం అనమాట. మనం 24 hours వినాయకుడిని యొక్క ఓపెన్ చేసే పెడతాం అనమాట. ఎవరు వచ్చినా కానీ మహిళలు అన్నవాళ్ళు ఎవరు వచ్చినా కానీ అందరినీ వేదికపైకి వెళ్ళి ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి అందరినీ కోరుకుంటాము. అదే చెప్తుంటాం అనమాట. సో చెప్పల గణేష్ మహారాజ్కి. సో ఇది గోరియా రాధా లడ్డు. సో ఇదండి మరి శ్రీ సిద్ధి వినాయక భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్న విషయాలు. గత చాలా సంవత్సరాల నుంచి కూడా వినాయకుని పెడుతున్నాం. మేము ఎప్పుడు తెచ్చినా పెద్ద వినాయకుని తెచ్చినాం. గతంలో మేము బంగారపు లడ్డు కూడా తీసుకున్నాం, యాక్షన్లో కూడా తీసుకున్నామని చెప్పారు. మేము ఎవరు చందాలు తీసుకోము, అసోసియేషన్ వాళ్ళ మీద చేస్తుంటాము. సో వెళ్ళినాడు మాత్రం గ్రాండ్గా కూడా తీస్తుంటాం. భక్తులందరూ కూడా చాలా మంది వచ్చి దర్శించుకొని పోతారు. వచ్చే బుధవారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో అందరూ పాల్గొంచుకొని తెలియజేశారు. శుక్రవారం రోజు మరి ఏదైతే ఉందో శోభయాత్ర ఉంది, ఆ శోభయాత్రలో మీ అందరూ పాల్గొనాలని మన మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. హరిహర దాసు అలాగే చూస్తున్న విద్యుత్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దంటూ నమస్తే.